కాదు దీని మీదకి ఎక్కినా అది డొల్లా ఉంది. 1000 కి 956 అంటే మాటలా? అరే సిగ్గుపడతాను. 85 ఆఫర్ ఉన్నాయి ఈ పెద్ద 55%. వానిది అయ్యో ఇట్లా పట్టుకోక ఇంతే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదైతే అమ్మ వచ్చినప్పటి వీడియో అన్నట్టు. ఇది కూడా అక్కడ ఉండాలి. నా వీడియోలో ఒకటి చూసి చికెన్ ఫ్రై, ఇది అంటే పూర్తిగా ఫ్రై కాకుండా కొంచెం కలుపుకునేలాగా ఉంటుంది కదా, అది ఆ చికెన్ కర్రీ వీడియో అమ్మ చూసి ఇట్లా చేయని అన్నది. చికెన్ కర్రీ ఎట్లా వండాలి అని అంటే, ఇంకా ఆ వీడియోలో చేసినావు కదా అట్లా చేయని అన్నది. ఇంకా దాంట్లోకైతే బగారా రైస్ అయితే బాగుంటుంది కదా అనేసి బగారా రైస్ ఒక సైడ్, ఇంకొక సైడ్ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఇంత ముందుకు మా ఆయన చూసారు కదా కూలర్ క్లీన్ చేస్తాడు. వాము, ఎవరన్నా కూలర్ క్లీన్ చేయాలంటే ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ విప్పి మరీ క్లీన్ చేస్తారా? అసలు ఏదన్నా క్లీన్ చేయాలంటే, ఏదైనా చేయాలంటే అది పూర్తిగా అంటే ఇక ఓసిడి ఉన్నట్టు చేస్తాడు. మొత్తం డీప్ క్లీనింగ్ అన్నట్టు. అదన్నా అంటే చెయ్యాలనుకుంటే అది ఇక పర్ఫెక్ట్గా చేస్తాడు అన్నట్టు చెప్పాలంటే. నేను ఇంకేదైనా అందించుడు చిన్న చిన్న హెల్ప్లు చేస్తాం. ఇంకా బగారా రైస్ అయితే అందరికీ తెలిసిందే. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి మసాలాలు, లవంగాలు ఒక రెండు ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, ఇంకా ఇవైతే వేసుకొని స్టార్ అనాస్, మరటి మొగ్గ అట్లా ఏమి ఉంటే అవి లైట్గా వేసుకొని బగారాకు అట్లా వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఒకటి మీడియం సైజు ఆనియన్ సన్నగా కోసుకొని అందులో వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసి ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా అంతే. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్. కొంచెం బాగా పాతయి అయితే రెండు కూడా పోసుకోవచ్చు. కొంచెం పుల్లలుగా కావాలనుకుంటే 2 కంటే తక్కువ పోసుకుంటే మంచిగా అవుతుంది బగారా రైస్. ఇంకా నేనైతే 4 గ్లాసులు పోసాను. 4కి 8, ఎందుకంటే బాగా పాత ఇవి రైస్, అందుకని 8 పోసినా. ఇంకా అమ్మకు కూడా కరగాలి కదా, మరి పుల్లలు తినదు. ఇంకా ఈ చికెన్ కర్రీ అయితే, కర్రీ అంటే సూప్ లేకుండా దగ్గరికి అంటే ఫ్రై లాగా, ఇదైతే ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటి పెద్ద ఆనియన్ ఇందులో చిన్నగా పీసెస్ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఆ ఆనియన్స్ అన్నీ బ్రౌన్గా అయిన తర్వాత కొన్ని పచ్చి మసాలాలు అయితే వేసిన, అన్నీ రెండు అట్లా, లవంగాలు రెండు ఇలాచీలు, కొంచెం సాజీరా వేసిన, 1 ఇంచ్ అంత చెక్క, ఇంకా అందులోనే పుదీనా, ఒక బగారాకు కూడా వేసి అంతా వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్ దాంట్లో వేసేయాలి. అంతే. ఇంకా మాటి కలుపుకోవాలి. ఈ చికెన్ మ్యారినేట్ ఎట్లా వేసిందంటే, అందులో కొంచెం ఉప్పు, కారం, అంటే మన రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసి మొత్తం కలిపి ఒక 1/2 అవర్ అయితే మ్యారినేట్ చేసిన. ఎందుకంటే మనం వాటర్ వేయకుండా కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది. పీసెస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి, మంచిగా ఎవరికైనా మంచిగా అరుగుతుంది. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ నేనైతే తింటున్నాము వీడియో తీసుకుంటూ. ఇంకా మా ఆయన కొంచెం వర్క్ మీద బయటికి వెళ్ళిండు, తర్వాత తింటా అన్నాడు. ఇంకా మా అబ్బాయి కూడా ఆల్రెడీ తిన్నాడు. వాడు మా అమ్మకి అన్నం వేసుకొని వస్తే ఇంత నా ఇళ్ళకి వెళ్ళి తీసేయనంటుంది. ఎంత కొంచెం వెయ్యి అందులో నుంచి కొంచెం తీసేయనంటుంది. ఏం కాదు మెల్లగా తిను అంటే ఇంక తింటుంది. ఇదివరకు కొంచెం కారం తినేది మామూలుగా మేము తినేలాగా. కొంచెం నాన్ వెజ్లోకి అయితే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా, కానీ ఎంత సప్పగా ఉన్నా కూడా మా అమ్మకి కారం అవుతుంది. అంటే ముసలోళ్ళు అయిన తర్వాత ఎక్కువ కారం తినలేరు కావచ్చు, అంటే చిన్నపిల్లల్లాగా. ఇంకా ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే మా అమ్మకి ఎప్పుడు కానీ ఇట్లా తట్టుకున్నట్టు అవుతుంది అన్నట్టు. అందుకే ఖచ్చితంగా వాటర్ అయితే పక్కకు ఉండాలి. ఇట్లా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు బగారా రైస్లోకి అయితే బాగుంటుంది. కొంచెం కలుపుకున్నా కూడా మంచిగా అంటే
మంచి ఫ్లేవర్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బగారా రైస్లోకి అంటే పులుసు కూడా బాగానే ఉంటుంది, కానీ దానికంటే కూడా ఈ ఫ్రై కర్రీ అంటే ప్లెయిన్ రైస్లో కంటే బగారా రైస్లోకి బాగుంటుంది టేస్ట్. ఇంకా మా అమ్మకైతే నచ్చింది, కర్రీ బాగుంది అని అంటాను, కానీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. నిజానికి కారం ఏం లేదు, మేము ఎట్లా ఉప్పు కారము కొంచెం తక్కువనే తింటాము. ఇంకా అందులో మా అమ్మ ఇంకా సప్పగా కలుపుకొని తింటుంది. మేము మాట్లాడుకున్న వాయిస్ అంతా ఉంచుదాం అనుకున్నా, కానీ పాటలు బాగా వినిపిస్తున్నాయి, మళ్ళీ కాపీ రైట్స్ వస్తే ఇక వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది అనేసి ఇంకా కట్ చేసిన. ఎండలు మాత్రం వర్షపడతలేవు అసలు. మా అమ్మ అయితే తట్టుకోలేకపోయింది. కొంచెం బెడ్రూమ్లో ఓకే, కానీ ముందు రూమ్లోనే అసలు మస్తు వేడిగా ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం మేము బయటనే కూర్చున్నాము, ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ మెట్ల మీద అట్లా కూర్చున్నాము. నాకైతే నాన్ వెజ్లోకి నిమ్మకాయ ఆనియన్స్ అంటే ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. మా నాన్నలక నాకు వచ్చింది అలవాటు. అంటే కొంచెం వేడి కూడా తీసేస్తుంది కదా నిమ్మకాయ ఆనియన్. ఇవి చికెన్ హీట్ కదా, అందుకని ఆనియన్స్ నిమ్మకాయ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటా. కానీ నిమ్మకాయ కర్రీలో పిండుకోను, ఆనియన్స్ మీద పిండుకుంటే బాగుంటుంది టేస్ట్. మా అమ్మకి అన్ని బోన్స్ వేసిన అని అనుకోకండి, ఎందుకంటే మా అమ్మకి అవే ఇష్టము. అంటే చిన్న చిన్న లాలీపాప్స్ లా ఉంటాయి, ఇంకా రెక్కలు అంటారు కదా, అలాంటివే ఇష్టం. మా అమ్మలాగే మాకు కూడా అదే అట్లనే ఇష్టం. నాకు కూడా మెత్తటి అంటే చెస్ట్ పీసులు అస్సలు ఇష్టం ఉన్నది. కొందరు ఓన్లీ మెత్తటివే కావాలని తింటారు, మేము మాత్రం అంటే చిన్న చిన్న లాలీపాప్స్ లా ఉంటాయి కదా రెక్కలు, ఇలాంటివే ఇష్టము. అంటే అవే తింటాము, మెత్తటి వడ్డ కూడా తినబుద్ధి కాదు అసలు. ఎక్కడో ఒకసారి ఎవరో అనుండే అంటే నాకు మెత్తటి వద్దు బోన్స్ వేయి అని అంటే, బోన్స్ వేయమన్నావు కదా మరి బోన్స్ తింటలేవు అని అన్నాను. బోన్స్ వేసుకొని తినేది ఓన్లీ బోన్స్కున్న మాంసం తినడానికి, బోన్స్ తినడానికి కాదు. ఎందుకంటే ఆ బోన్స్కున్న మాంసం కొంచెం మెత్తగా ఉంటుంది కదా, తొందరగా డైజెస్ట్ అవుతుంది. అదే చెస్ట్ పీస్ అయితే అది కొంచెం పీస్ ఉంటుంది, తొందరగా డైజెస్ట్ కాదు. కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం చెస్ట్ పీసే తెచ్చుకొని తింటారు కదా. అంటే చెస్ట్ పీస్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందంట మిగతా పార్ట్స్లో కంటే, అందుకే జిమ్కి వెళ్ళే వాళ్ళు చెస్ట్ పీస్ తెచ్చుకొని తింటారు. ఇంకా మేమిద్దరం తిన్న తర్వాత కాసేపు అట్లా పడుకొని లేచిన తర్వాత నైట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళినాం. ఏం షాపింగ్ అంటే ఫస్ట్ విజయ్ సేల్స్కి వెళ్ళినాం, ఆ తర్వాత బజాజ్ షోరూమ్కి వెళ్ళినాం. ఏం చూసినామో మీరే గెస్ చేయండి. అంటే వీడియో ఇప్పుడు చూస్తారు కదా, అంటే మేము ఏం తీసుకోవడానికి వెళ్ళామో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. చిన్నక్క వాళ్ళు మేము వెళ్ళినాం షాపింగ్కి, తీసుకున్నామా లేదా కూడా కామెంట్ చేయండి. ఆ షోరూమ్లలో చూస్తా అంటే అన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ ఉన్నాయి కదా, కొత్త కొత్త పెద్ద పెద్ద టీవీలు. అవి చూస్తా అంటే అన్నీ తీసుకోవాలని అనిపించింది. అయ్యేది మా ఇద్దరు ఒక పేరు క్లాసీ లుక్ ఉన్నది. మస్తున్నది. ఫ్యూచర్ లో కొనుక్కోవాలి, నాకు కూడా ఇష్టం. ఇప్పుడు కొను మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఎవడు కొను అంటాడు. ఎంతనంట 70 ఉంటదా? ఇది బాగుంది కదా అని. అవునే మస్తున్నది. ఇంకా కొన్ని % ఆఫర్ ఉన్నాయి ఈ పెద్ద 55%. ఇట్లా గ్లాస్ లో తీసుకుంటా. ఇంకో ఐస్ క్యూబ్స్ వచ్చేది, ఆ గ్లాస్ మంచిగా అనిపిస్తుంది. ఐస్ వచ్చేది తీసుకోవాలి, నేను కూడా అదే అంటానా. ఐసా వాటర్ వస్తాయి, ఐస్ ఐస్ వచ్చేది కూడా ఉంటది క్యూబ్స్. వాటర్ పోతే ఇది వాటర్ ఉంటాయి, ఐస్ క్యూబ్స్ ఉంటాయి. డీప్ ఫ్రిడ్జ్ మనకు డీప్ ఫ్రిడ్జ్ బాగా అవసరం. ఇట్లా అనాలే.
అరే క్యూబ్స్ అందులో పడతాయి కదా, కింది నుంచి తీసుకోవాలి. బాగుంది మస్తు ఈ క్యూబ్స్. క్యూబ్స్ బాగా నచ్చింది నాకు ఇది. ఎంత తెల్లగా పాలరాతి అన్ని డైరెక్ట్ పెట్టించినట్టే ఉండదు. మాకైతే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ సరిపోతుంది. అది అన్ని పెడతా కదా ఇక. ఈ సైజు కొలిసే ప్లేస్ వదిలే కట్టించిన కదా. అవును, స్పేస్ వదిలినా అంటే పిల్లల పెళ్లిల వరకైనా కొంట, ఒకవేళ ఇప్పటి వాళ్ళు కొంటారు కదా, ఇప్పుడు నీకు ఇది కొనలేదా అవును అనే ఆలోచనతోనే దీనంత కొలిసే వస్తున్నది. ఇది కూడా గ్లాస్ వదిలినాం. గ్లాస్ దే ఇది కూడా. ఇట్లా మెరవాలి. ఇది ఒకటి పెద్ద డోర్, ఒకటి చిన్న డోర్. ఒక సైడ్ డీప్ ఉంచుకోవచ్చట, ఒక సైడ్ నార్మల్ రోజు యూజ్ చేసుకోవచ్చట. ఇప్పుడు ఇది రోజు యూజ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ డీప్ కే ఉంచుకోవచ్చట. అవునా, ఒక సైడ్ మొత్తం ఇది క్లోజ్ చేసి ఇక ఇట్లా ఇంటెనక. అవును, అది ఎద్దిగా. అవును, వా ఎంత బాగున్నది కలర్ కూడా. ఈ కలరే కబోర్డ్స్ కావాలి. నేను చెప్తే ఎవరు గ్లాస్ కబోర్డ్స్ మస్తు ఉంటాయి కదా. ఎంత బాగుందో. అవునా, కబోర్డ్స్ కూడా. కబోర్డ్స్ ఇట్లా గ్లాస్. అవును, మార్చరాదు. ఆగవా, నువ్వు పడవా? 956 మార్క్స్ వచ్చినాయి మా బేబీకి. ఇంటర్ 1000 కి 956 అంటే మాటలా? అరే సిగ్గుపడతాను. 85 జై మెయిన్స్ 85 సిగ్గుపడుతుంది అది. అయ్యో రాయిగా 85%. ఇంత గ్రేట్. అందరు విషెస్ చెప్పండి మా బేబీకి. డోర్స్ తీసుకోవద్దు. రుద్రవైపు అవును, ఈ 4 డోర్లు ఉండద్దు. కాదు, దీని మీదకి ఎక్కినా అది డొల్లా ఉంది. పెద్ద ఫ్రిడ్జ్ ఎప్పుడు కొనుక్కుంటామో ఏమో. 4 డోర్లు అయితే వేస్ట్. చిన్న పిల్లలు ఉంటే తీసాల పోతారు. ఎందుకంటే మేము అనుభవం మీద చెప్తున్నా. పప్పులు అంటే పురుగచ్చే బాబతి అన్ని పప్పులు అల్లనే పెట్టుకోవచ్చు. కూడా ఖాళీ ఉంటాయి. ఇది కూడా గ్లాస్ అనుకోలేదు. ఎంత బాగుంది. కానీ ఇట్లా కూడా పెట్టేసేనే, ఇట్లా కూడా బెటరే. చిన్నపిల్లలు ఇట్లా లేకుంటే మాత్రం కుట్టకుంటుండ్రా వీళ్ళకు. అదే వాళ్ళే అని కాదు, ఖచ్చితంగా కుట్టేటోళ్ళు మన పిల్లలకు కుట్టేటోళ్ళు వచ్చిన వాళ్ళనైనా. థ్యాంక్ యూ. అబ్బా ఎంత బాగుంది, సూపర్ ఉంది కదా. బ్లాక్ కొన్ని అయితే బ్లాక్ కార్ కూడా సూపర్ అనిపిస్తుంది కదా. పాపం అంటే ఎట్లా తీసుకోవాలి నమస్కారం పెట్టినందుకు. అవును, బట్టల షాపులలో కూడా అట్లనే పెడతా అంటారు కదా. పాపం అనిపిస్తుంది అట్లా నమస్కారం పెడితే. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియో మీకు చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మేము ఏం తీసుకోవడానికి వచ్చామో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.